మిర్చి బండి స్టైల్లో మిరపకాయ బజ్జీ చేసుకోవడం ఎంత ఈజీనో మీకు తెలుస్తుంది ఈ వీడియో చూస్తే. మనకు కావాల్సిన పదార్థాలు రెడీ చేసేసుకుందాం. వేరుశనగల్ని ఆయిల్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర తరుగు, ఇంకా కీరా దోసకాయ తరుగు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా పౌడర్, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇది రెడీ అయిపోయింది. ఇదంతా మనం బజ్జీలో పెట్టుకుంటాం అన్నమాట. ఇవి మిరపకాయలు, ఇవన్నీ ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. పెద్ద మిరపకాయలు తీసుకోవాలి, అన్ని కూడా సమానంగా చిన్న సైజులో ఉంటే బాగుంటుంది. ఇందులో మనమైతే ఇలా కట్ చేసుకొని దీంట్లో గింజలు ఉంటాయి కదా, అవి తీసేయాలి, లేదంటే ఘాటుగా ఉంటుంది అనమాట. ఆ గింజలు ఉండడం వల్ల మిర్చి బజ్జీ కారంగా వస్తుంది. ముందు కూడా ఇందులో స్టఫ్ చేసుకుంటాం అన్నమాట. అదేంటంటే చింతపండు, కొంచెం మామిడికాయ, ఇంకా వాము. మామిడికాయ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేనైతే ఉంది సీజన్ కాబట్టి వేసుకున్నాను. కొంచెం పల్లీలు, ఇవి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిరపకాయల్లో గింజలు తీసేసి అందులో ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. మనం శనగపిండితో చేసుకుంటున్న ఐటమ్ ఏదైనా సరే వామ్ వేసుకున్నట్లయితే మనకి అరుగుదలకి ఇబ్బంది లేకుండా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి వామ్ వేస్తాము. మనం ఇదంతా కూడా ఇలా మొత్తం అన్ని మిరపకాయలకి కూడా గింజలు తీసేసి ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. మొత్తం లోపలంతా అప్లై చేసేసుకోవాలి. ఇందులో ఉన్న మిరప గింజల్ని కనుక మనం తీయకుండా చేసుకున్నట్లయితే అది చాలా ఘాటుగా ఉండి అసలు మళ్ళీ మిరపకాయ బజ్జీ ఇంకెప్పుడు తినరన్నమాట. కాబట్టి తప్పకుండా మిరపకాయ గింజలు అయితే తీసేయాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, ఒకప్పుడు నేను ఆ మిరపకాయ గింజలు తీయని మిరపకాయ బజ్జీ తిని చాలా బాధపడ్డాను. ఒకసారి మా నైబర్స్ ఆంటీ వాళ్ళందరితో కలిపి నేను కూడా బీచ్ కి వెళ్ళాను అనమాట. వాళ్ళు ఏం చేశారంటే సరదాగా ఒక మిరపకాయ బజ్జీలో, అన్ని మిరపకాయ బజ్జీలు పార్సిల్ చేయించుకుంటున్నారు. అక్కడ ఒక మిరపకాయకి మాత్రం గింజలు తీయొద్దు అని చెప్పి వదిలేశారు. అది ఎవరికి వస్తుందో చూద్దాం అనుకుంటే అది నాకే వచ్చింది. శనగపిండిలో కొంచెం వరిపిండి, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. వాటర్తో ఇలా ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీ రావడానికి ఎంత అయితే సరిపోతుందో మనకు అర్థమవుతుంది కదా, అట్లా కలిపేసుకొని ఇప్పుడైతే మనం బజ్జీలు వేసేద్దాము. బజ్జీని ఇలా పైన పట్టుకొని దాన్ని అందులో ముంచి శనగపిండిలో స్నానం చేయించి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్ అయితే నేను హీట్ పెట్టేశాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇలా అన్ని మిరపకాయల్ని కూడా బజ్జీల పిండిలో స్నానం చేయించేసి అలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక నాకు అప్పుడు వచ్చిన పచ్చిమిరపకాయ గింజలు లేవని చెప్పాను కదా, అది నేను తినే స్పైసీ. ఎంత స్పైసీ ఉందంటే ఎన్ని కూల్ డ్రింక్స్ తాగినా కూడా నాకు ఆ స్పైసీ పోలేదు, చాలా మంట పెట్టింది. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకెప్పుడు మిరపకాయ బజ్జీ తినకూడదు కానీ అది మిరపకాయ బజ్జీ చూసినప్పుడు టెంప్ట్ అయిపోతాం కదా. వాళ్ళందరూ అయితే నన్ను చూసి నవ్వుకుంటున్నారు, ఇదిగో ఇది తాగు, స్వీట్ తినో తగ్గుద్ది, ఇలా అలా అని చెప్పేసి. ఎందుకు నాకు ఇలా చేశారంటే సరదాగా ఎవరికి వస్తుందో చూద్దాం అనుకున్నాం, నీకు వచ్చింది అని అన్నారు. నువ్వు లక్కీ అంటున్నారు. అప్పుడు అది లక్ కాదు, బ్యాడ్ లక్. నేనైతే మిరపకాయ బజ్జీలన్నీ వేసేసుకున్నాను. తర్వాత కొంచెం పిండి ఉంటే ఆ పిండిలో ఈ వాము ఆకులు ఉన్నాయి, నాకు చెట్టు ఉందన్నమాట. ఆ వాము ఆకులు తెంపుకొని కడుక్కొని శుభ్రంగా అవి కూడా బజ్జీలు వేసేస్తున్నాను. అంతే సింపుల్ గా అందులో ముంచి తీసి బజ్జీ వేసేసుకోవడమే. ఇది చాలా బాగుంటుంది ఈ బజ్జీ కూడాని. ఈసారి మీరు కూడా అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పామాకులు బజ్జీ కూడా చెప్పేశాను ఇదే రెసిపీతో. అంతేకాకుండా మా ఇంట్లో అయితే మా మరిదికి ఇలా మిరపకాయ బజ్జీలు ఇలాంటివి తినలేడు అనమాట. అందుకోసం వామాకులతో ఇలా బజ్జీ వేసేసి పెట్టాను. ఈ వామాకులకి ఇంకొంచెం థిక్నెస్ ఉంటే పిండి ఇంకా బాగా వస్తుంది. అరటికాయ బజ్జీలాగే వేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ బజ్జీ కూడా వేగిపోయింది, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిరపకాయల బజ్జీలకి స్టఫింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ లోపు చల్లారిపోయే ఉంటాయి. మనమైతే ఇలా అంటే చూసారా, కనిపిస్తుంది గీత, ఆల్రెడీ ముందు స్టఫ్ చేసాం కదా దాని గీత. సో అక్కడే మనం ఇలా గీసినట్లయితే ఈజీగా అయిపోతుంది. అందులో చూసారా అది బాగా ఉడికిపోయింది ఆయిల్లో. ఇప్పుడు మనం ఈ స్టఫ్ ని ఇందులో గట్టిగా లోపలికంట పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం కూడా స్టఫ్ చేసేసుకోవాలి. అన్ని బజ్జీలకి కూడా ఇలా స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి.
ఇది అచ్చంగా మనం బజ్జీల బండి దగ్గర తిన్న టేస్టే వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా నన్ను మెచ్చుకుంటారు. అచ్చంగా బజ్జీ బండి స్టైల్లో మన మిరపకాయ బజ్జీ ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో చూపించాను కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా సబ్స్క్రైబర్స్ అయితే ఎందుకో నా వీడియోస్ ని చూడటం మర్చిపోయారు. ప్లీజ్ చూడండి కదా, లైక్ చేయండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఈ బజ్జీ బండి స్టైల్ మిరపకాయ బజ్జీకి ఒక చిన్న లైక్ వేసుకోండి. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీల కోసం చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.